రైట్. ప్రాదేశిక పోరుకు బ్రేక్. మున్సిపల్ ఫలితాలతో ప్రభుత్వం పునరాలోచనలో, పరిషత్ ఎన్నికలతో ప్రయోజనం ఏది లేదన్న భావన. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతో అలసిపోయామని అభిప్రాయపడిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత. రైతు భరోసా ఇవ్వకుండా ముందుకు వెళ్ళలేమని ఆందోళన. వానాకాలం భరోసా ఇచ్చినాకే ఎన్నికలకు వెళ్లే యోచన. అప్పటి వరకు నివేదికల పేరిట కాలయాపనకు నిర్ణయం. జూన్ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతున్నదా? మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వెనకడుగు వేస్తున్నదా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. పరిషత్ ఎన్నికలే వద్దనే ధోరణితోనే సీఎం ఉన్నారా? ఎన్నికల నిర్వహణ వృధా ప్రయాస అని భావిస్తున్నారా? పంచాయతీ మున్సిపల్ ఎన్నికలతోనే అలసిపోయామని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సీఎంకు చెప్పేశారా? రైతు భరోసా వేయకుండా ముందుకెళ్తే నష్టమేనని నివేదికలు హెచ్చరించాయా అని చెప్పేసి ఇక్కడ వార్తలు కనబడతా ఉన్నాయి. ప్రాదేశిక ఎన్నికలకు వెళ్తే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుందని నిఘా వర్గాలు నివేదించినాయా? ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చను బట్టి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్థికంగా వెనుకడుగేయకుండా కష్టపడిన పురపాలిక ఎన్నికల్లో 40% ఓట్లు కూడా పడకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 6 గ్యారంటీలో ప్రధానంగా మహిళలకు 2500 తులం బంగారము, ఆసరా పెన్షను హామీలు ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత గూడుగట్టుకొని ఉన్నట్టు నివేదికలు అందిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై విముఖతతో ఉన్నట్టు తెలిసింది. అంతా సవ్యంగా సాగితే జూన్ నెల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారట. కథం ఇక రైతు భరోసాకు మంగళం వాడినట్టే. ఇప్పట్లో రైతు భరోసా వేయనట్టే. జూన్ తర్వాత పెడతారట. అంటే రైతు భరోసాకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధం ఏంది అని మీకు డౌట్ రావచ్చు. అరే రేవంత్ అని నచ్చిన కాడ నుంచి వెళ్ళి పంటకి ఎత్తాండా ఎక్కడన్నా రైతు బంధు? కాదు కదా. పంటకి ఎత్తలేడు, ఓట్లకే ఎత్తాండు. మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ఓట్లు ఉండవు కదా, ఇక వేయడా రైతు బంధు అంటే? వేయడు, బాగా చాప్తా వేయడు, బరాబరే వేయడు. రైతులు పంట వేసుకుంటే వేసుకోరు, లేకపోతే లేదు. రైట్. మున్సిపల్ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు రైట్. మున్సిపల్ ఎన్నికలలో వచ్చిన ఫలితాలతోని కంగుదిన్నడు రేవంత్ రెడ్డి అని చెప్పుకోలే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కంగుదిన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రైతు భరోసా పైసలు వేయకుండా మీరు పోతే మాత్రం అసలుకే ఎసరైతుంది, ఘోరమైన పరిస్థితులు ఉంటాయి, ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్పేసినరట మంత్రులు. చెప్పరా అనల్లా? పాపం ఆడ పోతే ఆడ మంత్రులను నిద్రపోనిచ్చిండ్రా ప్రజలు. కనీసము నిద్రపోయినా కూడా వాళ్ళు ప్రశ్నించిన విధానమే యాదకొచ్చింది కావచ్చు, ఉలిక్కిపడి నిద్ర లేచి కూర్చున్నారు కావచ్చు ఈ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు. అవల్ల ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అన్నా ఇంతవరకు అమలు చేసిన పాపాన పోయిందా రేవంత్ రెడ్డి? మేను మహిళలకు 2500 రూపాయలు, 4000 రూపాయల వృద్ధాప్య పింఛను, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పట్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు లేనట్టుగా మంగళం బాడిరు అయిపోయింది. ఎందుకంటే భయం మీదికి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ కూడా బీఆర్ఎస్ తోని పోల్చుకుంటే రాజగోపాల్ రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సంపాదించిన ఓట్లు తక్కువ. అధికార పార్టీ దాదాపు 70 నుంచి 80% లేకపోతే 90% మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలి. అధికార దుర్వినియోగంకి పాల్పడ్డా, ఇష్టారీతిన పైసలు వంచినా, అనిశ్చిత ప్రలోభాలకు ప్రజలను మభ్యపెట్టిన, ప్రజలు తలొగ్గేటట్టు చేసిన, కానీ ప్రజలు కర్రు కాల్చి బాత అయితే పెట్టిండ్రు. ఇలా వాళ్ళు అక్కడ జబ్బలు దరుచుకుంటారు, వీళ్ళు ఇక్కడ జబ్బలు దరుచుకుంటారు. అసలు వాస్తవం ఇది. అధికార పార్టీకి రావాల్సినవి ఎక్కువ రావాల్సింది ఉండే. మొత్తం మీద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేద్దామని ఆలోచనలో ఉన్నారు. కానీ 23 తారీఖు నాడే నోటిఫికేషన్ విడుదలవుతుంది అని చెప్పేసి కొన్ని సంస్థలల్లో లీకులు ఇప్పించుకున్నారు. ఆయన 17 తారీఖు నాడే రైతుల ఖాతాలలో రైతు భరోసా పైసలు వేస్తామని చెప్పేసి చెప్పుకున్నారు. ఇవన్నీ చేసిండ్రు. ఇప్పుడు రైతు భరోసా పైసలు లేవు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు లేవు. ఇది కథ. భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలకు పోవాలంటే భయపడతా ఉన్నాడు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది. రైట్. ప్రాదేశిక పోరుకు బ్రేక్. ఎన్నికల గురించి ఆలోచన చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో అన్నట్టు సమాచారం.
యాసంగి రైతు భరోసా ఎగ్గొట్టి 2024 జూన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవి కాలం ముగిసింది. దాదాపు 19 నెలల నుంచి ఆశావాహులు ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీలో జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు కూడా తీరింది. ఈ ఎన్నికలు కూడా నిర్వహించాలని పార్టీ శ్రేణులు నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మార్చిలో ఎన్నికల ప్రక్రియ ముగించాలని ముందుగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చినట్టు కనిపిస్తున్నా అధికార పార్టీకి రావాల్సిన స్థాయిలో ఓట్లు పడలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళనతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని ప్రభుత్వానికి నివేదికలు అందాయట. అంతకుముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందడం వల్లనే కదా రేవంత్ రెడ్డి నోరుకు పని చెప్పిండు. కేసీఆర్ మీద నోరు వారేసుకున్నారు, హరీష్ రావు మీద నోరు వారేసుకున్నాడు, ఇటు పోతే కేటీఆర్ మీద నోరు వారేసుకున్నాడు. ఇష్టారీతిన వాళ్ళు లాక్కున్నలను పావులుగా వాడుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విధాలు ఉన్నాయి. రైట్, ఇంటెలిజెన్స్ రిపోర్టు మున్సిపల్ ఎన్నికల ముందుగా అందింది కాబట్టే నోటికి పని చెప్పిండు రేవంత్ రెడ్డి. నోటికి పని చెప్పి ఘోరంగా మామూలు పని చెప్పలే, నోటికి బూతుల పర్వానికి దిగిండు. మొత్తం బూతులకే ఎగబడ్డాడు రేవంత్ రెడ్డి. అది మనం చూసినాం. రైట్, మొత్తం మీద ఇక్కడ రైతు భరోసా 42% బీసీ రిజర్వేషన్లు అండ్ రైతు భరోసా ఎగ్గొట్టిపోతే ఎట్లుంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తే అసలుకే ఎసరత్తది. ఇంతకు ముందనే కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి ఉండే, ఇప్పుడు పెనం మీద వేసి ఏం చే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మంత్రులు చెప్పిర్రట. ఈ దెబ్బకు వెనక కడిగేస్తా ఉన్నాడు అని చెప్పేసి.